నమస్తే, నేను మీ అంజలి దాస్ కోటపాటి. గీతా సాహా గారు ప్రముఖ రచయిత్రి, పశ్చిమ బెంగాల్ రచయిత్రి. ఆవిడ నార్త్ డండమ్ ప్రాంతంలోని దుర్గానగర్కి చెందినటువంటి ప్రముఖ రచయిత్రి. ఆమె ప్రధానంగా బెంగాల్ భాషలో కవితలు, కథలు, చిన్నారుల పద్యాలు రచిస్తూ ఉంటారు. ఆమె స్టేట్స్మెన్, కాలాంతర్, గతి, కాలం వంటి దినపత్రికలతో పాటు ప్రసాద్, అలాగే బందర్ వంటి దినపత్రికల్లో కూడా ఆవిడ రచనలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ అనేది సాహిత్యానికి నిలయంగా చెప్పవచ్చు. ఎందుకంటే మన రవీంద్రనాథ్ ఠాగూర్ రచించినటువంటి జనగణమన, అలాగే గీతాంజలి నోబెల్ బహుమతి పొందినటువంటి రాష్ట్రం అది. సాహిత్యానికి అక్కడ చెప్పక్కర్లేదు, చాలామంది రైటర్స్, పోయట్స్, అలాగే చాలామంది ఆర్టిస్టులు, ఇలా కళలకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా బెంగాల్లో ఎక్కువగా కనపడుతూ ఉంటుందన్నమాట. గీతాశ్రీ సాహా గారి అమ్మగారు ఆర్తి గారు, ఆవిడ కూడా ఒక రచయిత్రి. సో వంశపారంపర్యంగా వస్తున్నటువంటి కవితలు, రచనలు ఆమె బ్లడ్లోనే ఉంది కాబట్టి ఆవిడ కూడా ఒక రచయిత్రి అయ్యారు. సో గీతాశ్రీ గారు రచించినటువంటి ఒక అందమైన కవితను ఈరోజు మీకు నేను చదివి వినిపిస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది వచ్చేసి తదుపరి వర్షం కదండి. ఇప్పుడు మనకి వర్షం చాలా ఇంపార్టెంట్. ఎండలు మండిపోతున్నాయి కదా. సో అందుకని ఈ కవితని మీకోసం నేను ఎంతో దూరం నడిచాను, తిరిగి రాని దారుల వరకు. ఆ దూరం చాలా ఎక్కువ. నా చుట్టూ దారులే దారులు, నేను వేసే ప్రతి అడుగులో గోతులే. మళ్ళీ మళ్ళీ తడబడుతూనే ఉంటాను. మధ్యలో ఒక నది ప్రవహిస్తోంది. ఆ ఒడ్డంతా నిర్మానుష్యం. అవతల జనసందోహం ఉన్నా అక్కడ నేను మాత్రం ఒంటరిగానే ఉన్నాను. ఇలా రాయడం, ఇలా రావడం, వెళ్ళడం, కాలం గడుస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు వర్షం కురుస్తుంది, అప్పుడు అవతలి ఒడ్డు కనిపించదు. బూర్పువ్వుల రేఖలపై నుంచి జల్లులు మెల్లగా జారుతాయి. నేను వేర్లను పట్టుకొని కూర్చుంటాను, పచ్చని నీలి ముసుగులో చుట్టుకొని. కొద్ది కొద్దిగా పాత జ్ఞాపకాలు కరిగిపోతుంటే తర్వాత వసంతం వస్తుంది. మళ్ళీ జ్ఞాపకాల కొండలు గడ్డ కట్టుకుపోతాయి. అప్పుడు నేను తదుపరి వర్షం కోసం ఎదురు చూస్తాను. చాలా బాగుంది కదా. సో గీతాశ్రీ సాహా గారు మన కోసం, పక్షుల కోసం ఆహారం పెట్టారన్నమాట. ఆవిడ స్వయంగా చేత్తో పెడితే అది వచ్చి చక్కగా తింటుంది. కదా, అలా మన చేతిలోకి వస్తే బాగుంటుంది కదా, రావు మరి. సో గీతాశ్రీ సాహా గారికి అవార్డ్స్ వచ్చాయండి. బ్రజేంద్రలాల్ స్మృతి సాహిత్య పురస్కారం, అలాగే బిచార్ పత్రిక వారు కూడా ఉత్తమ రచయిత్రి అవార్డును కూడా ఇచ్చారు. మొదటి బహుమతి గెలుచుకున్నారు బ్రజేంద్రలాల్ స్మృతి సాహిత్య పురస్కారానికి గాను. సో ఇంత గొప్ప కవయిత్రిని ఈరోజు మనం కలుసుకోవడం, అలాగే ఆవిడ కూడా పక్షులకి వాటర్, అలాగే ఫుడ్ పెట్టి మనకి ఫోటోలు పంపించడం జరిగింది. ఎక్కడెక్కడి నుంచో చాలామంది పక్షి ప్రేమికుల్ని ఒక దగ్గరికి తీసుకొస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా బ్యూటిఫుల్ రైటప్స్ అండి. అసలు నేను ఇదొక్కటే కాదు, ఇంకోటి కూడా పంపించారు మేడం బెంగాల్లో, అది ఇంకా బాగుంది. సో ఏదో ఒక రోజు మళ్ళీ ఆవిడ కవితలను మీకు చదివి వినిపిస్తాను. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ అంజలి దాస్ కోటపాటి సైనింగ్ ఆఫ్.